సర్ఫ్ వేసుకోవాలి. సర్ఫ్ ఎక్సెల్ పౌడర్ అయినా లిక్విడ్ అయినా, కానీ లిక్విడ్ బాగుంటుంది. లిక్విడ్ వేసుకోండి. పౌడర్ అయినా ఓకే, లిక్విడ్ అయినా ఓకేనండి. పౌడర్ ఏమవుతుంది వచ్చి స్టక్ అయిపోతుంది. లిక్విడ్ అయితే తొందరగా డిజాల్వ్ అవుతుంది. లిక్విడ్ బాగుంటుంది. కంఫర్ట్, సాఫ్ట్నర్స్, ఈ స్టాండ్ తీసేయండి కింద నుంచి. కంఫర్ట్, సాఫ్ట్నర్స్, ఉజాలా నీళ్ళు వచ్చేసి ఈ హోల్స్లో పెట్టుకోవాలి. ఓకేనా, ఈ హోల్స్లో వేసుకోవాలి. ఇది ఏం చేయాలంటే వారానికి ఒకసారి తీసి ఇది క్లీన్ చేసుకోవాలి కంపల్సరీ. ఓకేనా, చిన్న చిన్న ఫ్యాబ్రిక్ ముక్కలు, పేపర్ ముక్కలు ఏది ఉన్నా అల్లర్చి ఆగిపోతుంది. ఓకేనా, సర్ఫ్ వేసుకున్నారా, కంఫర్ట్ వేసుకున్నారా, గుడ్డలు వేసారా. గుడ్డలు వేసిన తర్వాత ఇట్లా పవర్ ఆన్ చేశారా. పవర్ ఆన్ చేస్తాను. పవర్ ఆన్ చేయగానే 1 వస్తుంది. చూసారా, 1 వచ్చింది. 1 ఇక్కడ చూసారా, 1 2 3 4 5 6 7 8 వరకు ఉంది. ఓకే, 1 అంటే రెగ్యులర్గా మీరు వాడేది 1. ఓకేనా, ఎందుకంటే అన్నీ కలిపేస్తారు కాబట్టి, జీన్స్లు, బ్లాంకెట్లు, టీషర్ట్ అన్నీ కలిపేస్తారు కాబట్టి 1 పెట్టి ఇది స్టార్ట్ చేయండి. స్టార్ట్ చేయగానే ఇగోండి ఉత్తుతుంది, జాడిస్తుంది, పిండేస్తుంది. ఓకేనా, ఇక్కడ వాటర్ లెవెల్ అదే డిసైడ్ చేసుకుంటుంది. ఇక్కడ టైం కూడా చూపిస్తుంది మీకు బట్టల్ని బట్టి. వచ్చామా, తీసామా, ఆనేసుకున్నామా, 2 పనులు. ఓకే, దాని జోలికి పోకూడదు. లేదు నాకు 1 వద్దు, నాకు 2 కావాలి అన్నప్పుడు ఈ సైకిల్ ఉంది కదా, ఈ సైకిల్ బట్టల్ని క్లిక్ చేస్తే 2 అంటే ఏంది, కిక్ వాష్, తొందరగా కావాలి. 3 అంటే డెలికేట్స్, ఇన్నర్వేర్, సాక్స్ వేసామని, హ్యాండ్ బ్యాగ్, సారీస్ ఉంటాయి. 4 వచ్చేసి బెడ్షీట్స్. 5 వచ్చేసి జీన్స్లు. 6 వచ్చేసి ఎనర్జీ సేవింగ్, అంటే కొంచెం ఎనర్జీ సేవ్ చేసేంత వాష్ క్వాలిటీ రాదు. ఓకే, నార్మల్గా వాష్ క్వాలిటీ చేసుకోవచ్చు. 7 కాబట్టి రిన్సింగ్ స్పిన్నింగ్ అనమాట. రిన్సింగ్ స్పిన్నింగ్ అంటే ఏంది, బయట వాష్ చేసుకొని ఇక్కడ జాడీసుకోవచ్చు, పిండుకోవచ్చు. ఓకేనా, ఈ డ్రమ్ క్లీన్ మాత్రం 8 డ్రమ్ క్లీన్, ఎంటీ డ్రమ్ పెట్టేసి 2 months ఒకసారి కంపల్సరీ టబ్ క్లీన్ చేసుకోవాలి. ఓకేనా, దీనికి సర్ఫ్ అక్కర్లేదు, లిక్విడ్ అక్కర్లేదు, 3 గంటలు తీసుకుంటుందండి. ప్రాపర్గా డ్రమ్ క్లీన్ చేసి ఇచ్చేస్తుంది. ఓకే, కంపల్సరీ చేసుకోవాలి మీరు. మళ్ళీ క్లిక్ చేయగానే మొదలుకు వచ్చాం 1. చూసారా, 1 1 2 3 4 ఏదైనా కానీ డిఫాల్ట్గా సెట్టింగ్ ఇస్ ద బెటర్ సెట్టింగ్ ఫర్ అస్. లేదు నాకు ఓన్లీ వాషింగే కావాలంటే ఓన్లీ వాషింగ్ చేసుకోవచ్చు, రిన్సింగ్ చేసుకోవచ్చు, స్పిన్నింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ అన్నింటిలో ఉత్తుతుంది, జాడిస్తే పిండేస్తుంది. వాటర్ లెవెల్ అదే డిసైడ్ చేసుకుంటుంది. మీరు పెంచే అవసరం లేదు, చేయించుకో అవసరం లేదు. డిలే అంటే ఏంది, బయటికి వెళ్తున్నారు, సర్ఫ్ వేసుకొని, లిక్విడ్ వేసుకొని, గుడ్డలు వేసుకొని, టైం సెట్ చేసుకొని బయటికి వెళ్ళిపోవచ్చు. 1 2 3 4 5 ఈ ఆఫ్టర్ 6-7 hours వరకు ఆటోమేటిక్గా స్టార్ట్ అయిపోతుంది, ఇంట్లో ఉన్న లేకుండా. కానీ మెయిన్ థింగ్ ఏంటంటే 7 kg కాబట్టి 7 జతలు వేసుకోవచ్చు. ఒక ప్యాంటు, ఒక షర్ట్ కలిపి కిలో అనమాట. 7 జతలు వేసుకోవచ్చు, కానీ 8 జతలు వేసుకోండి. 8 జతలు వేసుకుంటే ఏమవుతుంది, వాష్ క్వాలిటీ కూడా బాగుంటుంది, మిషన్ కూడా లైఫ్ ఉంటుంది. లేదు 6 7 8 9 10 వేసినా వాష్ చేస్తుంది, కానీ వాష్ క్వాలిటీ కాదు, మిషన్ కూడా లైఫ్ ఉండదు. 20 years మోటో వారంటీ ఇస్తుంది సామ్సంగ్. కంప్లీట్ మిషన్ వచ్చే వరకు 2 years ఇచ్చాడు వారంటీ. ఆ 2 years కాకుండా ఎక్స్ట్రా చేయించుకుంటారు. మనం వారంటీ ఎక్స్ట్రా చేయించుకుందామా?